పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వాస్తవంగా వంగాగీత ఎంపీగా గెలుచున్నారు. అట్లాంటి ఆవిడని ఈ దఫా ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు. అది పిఠాపురంకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వస్తారని తెలిసినే ఆవిడని పిఠాపురంలో నుంచోబెట్టారు. ఇప్పుడు ఆవిడ పెద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నాగబాబు దగ్గర ఉండటంతో పాటుగా మొత్తం సినీ లోకం అంతా అక్కడికి రావడం, అడుగడుగునా కూడా వాళ్ళు ప్రచారం చేస్తుండటం, వంగాగీత ఒక్కటిగా పోరాడుతోంది. అక్కడ ఉన్నటువంటి చలమలశెట్టి సునీల్ ఇంకో పక్కన తోడు నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఆయన గతంలో 3 సార్లు ఓటమి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దీంతో ఎదురవుతున్నటువంటి సవాళ్ల మధ్యన ఏంటి వంగాగీత పరిస్థితి అన్నటువంటిది ఆమెకు కూడా ఆవేదన వచ్చినట్టుంది. కరెక్ట్గా చిట్ట చివరి సమావేశం పిఠాపురంలోనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ సభ సందర్భంగా ముందు ఎమోషనల్ అయిపోయింది వంగాగీత, కంట తడి పెట్టేసింది. ఎందుకు అంటే అక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, నేను లోకల్గా పుట్టలేదంటున్నారు, నా పుట్టుక ఇక్కడ లేకపోయినా నా చావు ఇక్కడే ఉంటుంది, నా శవం ఇక్కడే దహన కార్యకలాపాలు చేయాలి అని అడుగుతూ ఉండటం అన్నటువంటి. మరి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పుట్టలేదు కదా, పవన్ కళ్యాణ్కి కూడా సొంత ఊరు కాదు కదా, పోనీ నాన్ లోకల్ అనే పాయింటే వస్తే ఇద్దరు నాన్ లోకలే వస్తారు. ఇంకోటి ఈవిడ జిల్లా కన్నా లోకల్, ఆయన అసలు కంప్లీట్ నాన్ లోకల్ అవుతారు. కానీ ఈవిడికి ఆ పాయింట్ ఎందుకు నేను అందరూ అంటం మూలంగా టచ్ అయిందేమో, చాలా ఎమోషనల్ అయిపోయింది. నా శవం ఎక్కడే లెగుస్తుంది, నా అంత్యక్రియలు ఎక్కడే జరుగుతాయి, నేను పిఠాపురం కోసం ఉంటాను, పిఠాపురం నన్ను దూరం చేద్దామని చూస్తున్నారు. అంటే వాస్తవంగా ఆవిడ వయసు రీత్యా చాలా ఉంది. ఇప్పుడు ఈ ట్రిప్ కనుక దెబ్బతింటే తర్వాత రాజకీయ జీవితం ఉండదన్నటువంటి భయం కూడా ఉన్నట్టుంది. అందుకనినే కంట తడి పెట్టేసింది. ఆవిడ భావోద్వేగంతో మాట్లాడుతున్నటువంటి అప్పుడు చివరికి జగన్ నవ్వుకుంటూ ఆమెని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాల్సి వచ్చింది.